ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల ప్రభు అయిన యెహోవా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యెహోవా మా ప్రభువా, మీ కుమారుడైన యేసు ప్రభువు పరలోకం నుండి దిగివచ్చి ఎందుకు శిలువ యాగము చేయవలసి వచ్చింది అనే అంశమును గురించి మేము ధ్యానం చేయబోచుండగా, ప్రభువా మీరే మాకు తోడయండి, ముందుకు నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అసలు ప్రభువు పరలోకమును వదిలి ఎందుకు వచ్చారు, యేసయ్యకు అసలు ఎందుకు శిలువ శిక్ష వేయాల్సి వచ్చింది అనే సంగతులను ముందుగా మనము కొన్ని మాటల ద్వారా తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఎందరో ప్రవక్తలు ప్రవచించిన యేసు శిలువ శ్రమల కార్యముల గురించి మనం ధ్యానం చేద్దాము. సమస్త మానవుల కొరకు యేసయ్య పడిన శిలువ శ్రమల గురించి ఎంత ధ్యానించినా తక్కువే కనుక ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రజలందరూ యేసు పడిన శ్రమల గురించి ధ్యానం చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో యేసు పడిన శ్రమల గురించి మనం కూడా ధ్యానం చేద్దామండి. ఆయన తృణీకరించబడిన వాడై అక్రమకారులలో ఒకడిగా ఎంచబడి నేరస్తుల మధ్య సిలువేయబడతాడు అన్న యెషయా ప్రవక్త గారి ప్రవచనం ప్రభువునందు తన 33.5 సంవత్సరమునందు నెరవేర్చబడింది. అసలు ప్రభువును ఎందుకు సిలువ వేయాలని వ్రాసి ఉంది అని ప్రభు చేసిన త్యాగాన్ని గురించి తెలియని వారు ఎంతోమంది అనుకుంటారు. ప్రభువు సిలువ యాగము చేసింది సమస్త మానవుల పాప విమోచన కొరకు. ప్రభువు పరలోకమును వీడి ఈ భూమిపై జన్మించవలసి వచ్చింది. మన పాపముల కొరకు ఆయన సిలువపై బలియాగం చేయాల్సి వచ్చింది. పూర్వంలో దేవుడు ఏదెను తోటలో సృష్టించిన మొదటి మానవుడైన ఆదాము అవ్వలు పాపాత్ములైనందున ఆదాము చేసిన పాపము ద్వారా సమస్త మానవులకు మరణము సంప్రాప్తమయ్యింది. అందుమూలముగా మానవులు వారి వారి మరణానంతరము జీవము గల వారి ఆత్మలతో దేవుని చెంతకొచ్చారని వారుగా ఉన్నారు. ఎవరు మరణించినా వారి ఆత్మలు దేవుని చెంతకు చేరాలంటే మానవుల పాపములు పరిహరింపబడాలి. పాపములు పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణ ఎంతైనా అవసరమై ఉంది. ఆ రక్తము కూడా పరిశుద్ధ రక్తమై ఉంటేనే మానవులకు ఆ రక్తము ద్వారానే పాప విమోచన, మోక్ష భాగ్యం కలుగుతుంది. కానీ ఏ జంతువుల బలి రక్తము వలన పాపాలు క్షమింపడవు. పరిశుద్ధమైన ఒక్క దైవ రక్తము ద్వారానే సమస్త మానవులకు పాప విమోచన కలుగుతుంది. కనుక ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములో జన్మింపచేసి నాకు దూరమైన సమస్త మానవులు మరలా నా చెంతకు చేరాలంటే నీవు వారి పాపాల నిమిత్తము శిలువ యాగము చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సమస్త మానవులకు ఒక్కసారి నీ రక్తము ద్వారా పాప విమోచన కలిగించి పాతాళము నుండి తప్పించి వారి వారి మరణానంతరము వారి ఆత్మలను పరమునకు చేర్చు అని ప్రభు అయిన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఆజ్ఞాపించాడు. అందుకుగాను ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యేసయ్య తండ్రి ఆజ్ఞ ప్రకారం కన్యక గర్భమున ఏ పాపము అంటని పరిశుద్ధుడుగా జన్మించి పెరిగి పెద్దవాడై తన 30వ సంవత్సరములో బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకొని 3.5 సంవత్సరాల పరలోక రాజ్యమునకు వెళ్ళే మార్గము చూపే సువార్తను ప్రకటించి తగిన కాలమందు తన 33.5 సంవత్సరములో యెషయా ప్రవక్త గారు ప్రవచించిన రీతిగా ప్రభువు అక్రమకారులలో ఒకడిగా ఎంచబడి 2 నేరస్తుల మధ్య సిలువేయబడ్డాడు. సిలువపై తన రక్తమును చిందించి శాంతము నేలపై కార్చాడు. ఆ కార్చిన పరిశుద్ధ దైవ రక్తము ద్వారా సమస్త మానవులకు పాప విమోచన కలిగింది. ప్రభువు సిలువపైనే మరణించి మృతిని గెలిచి 3వ నాడు సజీవుడిగా పునరుత్థానుడయ్యాడు. ప్రభువు మృత్యుంజయుడై పరలోకమునకు ఏతించిన తరువాత ప్రభువు పాతాళములోని పరదైసుకు వెళ్ళి అక్కడ ఉన్న మన పితరుల ఆత్మలను తీసుకుని పరదైసుకు చేర్చాడు. ఆ తరువాత ప్రభువు తన తండ్రి సింహాసనముకు కుడి ప్రక్కన ఆసీనుడై ఉండి మానవులందరి రక్షణ కొరకు మన పట్ల దేవునికి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువు పరలోకములో తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉండటం స్టెఫను మరణించే ముందుగా పరలోక దర్శనమందు ప్రభువుని తండ్రిని చూసినట్లుగా అపొస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 57లో చూస్తాము.
ప్రభువు పుట్టుక, శిలువ మరణము, పునరుత్థానం గురించి ప్రవక్తలు 750 సంవత్సరాల ముందే వ్రాసి ఉంచారు కదా, వారికి ఇవన్నీ ఎలా తెలుసు అని అనుకునేవారు కొందరుంటారు. ప్రభువు పుట్టకముందే ప్రభువుకి ఇన్ని శ్రమలుంటాయని ఎలాగా తెలుసు అని కొందరు అనుకుంటారు. ఈ సంగతులన్నీ ఆ ప్రవక్తలందరికీ ఎలా తెలుసంటే, ప్రభు అయిన యెహోవా రాబో కాలంలో జరిగే కార్యాలు, జరగబోయే కార్యాలు, జరుగుతున్న కార్యాలు అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో సంభవించే సంఘటన అన్నింటిని బట్టి దేవుడు మానవులలో నుండి తనకిష్టమైన పరిశుద్ధులైన నీతిపరులను ఏర్పరచుకొని వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి 3 కాలాలలోని సంగతులన్నీ తాను ఏర్పరచుకున్న నీతిపరులైన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా మంచి చెడ్డలను గురించి ప్రపంచ ప్రజలకు ముందుగానే హెచ్చరికగా తెలియపరుస్తాడు. మనము ఈ మాటలను తెలుసుకోవాలంటే ఉదాహరణగా 2 పేతురు 1వ అధ్యాయం 21-22 వచనాలను బట్టి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6 నుండి 8 వరకు చూస్తే ప్రవక్తలు ఎలా ప్రవచనాలు చెప్పారు అన్న సంగతులు మనకు చక్కగా అర్థమవుతుందండి. ప్రవక్తలు ప్రవచించిన విధంగానే ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడి అక్రమ కాలాలలో ఒకటిగా ఎంచబడిన వాడై 2 నేరస్తుల మధ్యన సిలువ వేయబడ్డాడు. అందును బట్టి ప్రభువు సిలువ వేయబడిన రోజును గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని పిలిచారు. అది ఎలాగా? ప్రభువు ఆ ఘోరమైన సిలువలో అంతటి శ్రమలు పొందాడు కదా, అది మంచి శుభ శుక్రవారం ఎలా అవుతుంది అని అనేక మంది అంటూ ఉంటారు. ఆ రోజును మంచి శుక్రవారం అని ఎందుకు అన్నారంటే, సృష్టికర్త అయిన ప్రభు అయిన యెహోవా తండ్రి సమస్త మానవులను మట్టితో నిర్మించి ఆయన తన ఊపిరితో మనిషికి చలనం కలిగించాడు. చలనం కలిగించిన తరువాత మానవ జాతికి దేవుడు జీవముగల ఆత్మ అనే దీపం మన హృదయంలో వెలిగించాడు. ప్రభు అయిన యెహోవా దేవుడు ఎవరి చేతులతో నిర్మింపబడి చెక్కబడిన ఏ ప్రతిమ కాదండి. ఆయన తనకు తానుగా రూపింపబడిన స్వయంభవుడు, ఒక ఉనికిని కలిగిన వాడు, జీవముగల దేవుడు కనుక ఆయన ఊపిరిలో ఉన్న ఈ సృష్టిలోని సమస్త మానవులు కూడా జీవము కలిగి ఉన్నారు. జీవము అంటే ఏమిటి అంటే, జీవము అంటే మరణము లేని జీవితము అని అర్థం. అయితే మానవులంతా ఈ లోకరీత్యా మరణించినప్పుడు దేవుడు మట్టితో నిర్మించిన ఈ శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. అప్పుడు దేవుడు మనకు ఊదిన ఊపిరి కూడా ఆగిపోతుంది. కానీ దేవుడు మానవులకు పెట్టిన ఆత్మదీపం మాత్రం ఏనాటికి ఆరిపోదండి. ఎలాగంటే దేవుడు మనకు పెట్టిన జీవముగల ఆ ఆత్మదీపం మన శరీరం అనే గుడారములో నివసిస్తుంది కనుక ఎప్పుడైతే మన ఊపిరి ఆగిపోయి మానవుడు మరణిస్తాడో అప్పుడు ఈ ఆత్మదీపం చలనము లేని మన శరీరం అనే ఈ గుడారమును విడిచిపెట్టి అది దేవుని చెంతకు చేరుతుంది. ఈ మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో మహాజ్ఞాని అయిన సొలొమోను అనే ప్రసంగి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటను బయలుపరిచాడు. మన్ను అయినది వెనకట వలనే మరలా మన్నై భూమికి చేరుతుంది, కానీ ఆత్మ తాను పంపిన దేవుని చెంతకు మరలా చేరుతుంది అని సొలొమోను పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు ప్రవచించి అందరికీ తెలియపరిచాడు. అయితే కొంతమంది చచ్చిపోతే మనం ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు అని అనుకునే ఛాందసులు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి అందరికీ ఈ మాట ద్వారా ప్రసంగి అయిన సొలొమోను కనువిప్పు కలిగించాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే మరణించిన వారి ఆత్మలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక పరిశుద్ధుని చెంత ఏ చిన్న పాపమునకు చోటు లేదు. అందుకని ఈ ఆత్మలన్నింటినీ సాతాను తాను ఉండే పాతాళమునకు చేర్చుకుంటున్నాడు. ఎలాగంటే ఈ సాతానే దేవునిపై గర్వించి మానవులందరినీ నా వైపు తిప్పుకోవాలి అనే దుర్బుద్ధితో ఆనాడు ఏదైనా తోటలో దేవుడు మొదటిగా నిర్మించిన తొలి మానవులైన ఆదాము అవ్వలతో మాట్లాడి తన మాయ మాటలతో ఈ లోకాశలను చూపించి మోసం చేశాడు. ఆ సాతాను మాటలు విన్న ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులై సాతాను మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున ఈ భూమిపై పాపము చోటు చేసుకుంది. సృష్టిలోని మానవ జాతి అంతా ఆదాము అవ్వల సంతానం నుండి వచ్చిన వారమే కాబట్టి ఆస్తుల మాదిరిగా
మన పితరులైన ఆదాము అవ్వల నుండి ప్రతి ఒక్కరికి పాపము వారసత్వం అయ్యింది. కనుక మరణించిన మానవుల ఆత్మలు పరిశుద్ధులను చేరలేక సాతాను ఉండే పాతాళమునకు కొనిపోబడుచున్నారు. అప్పుడు ప్రేమామయుడైన ప్రభు అయిన యెహోవా దేవుడు మానవుల పట్ల జాలిపడి వారి ఆత్మలను పాతాళమునకు కొనిపోబడనీయకుండా తన ప్రియ కుమారుని శిలువ యాగము ద్వారా వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండే ప్రజలందరికీ ప్రభు రక్తము ద్వారా ఆ పరమతండ్రి పాప విమోచన కలిగించాడు. అయితే ఆ పరమతండ్రి తన ప్రియ కుమారుడైన యేసయ్య చేసిన త్యాగానికి సృష్టిలో సమస్తమంతటికీ పరలోక రాజ్యంలోనూ సర్వాధికారం ఇచ్చాడు. మానవులకు ఒక షరతు కూడా పెట్టాడు. ఏమిటంటే ప్రభువు చేసిన త్యాగాన్ని గుర్తించి ప్రభువు పరమ నుండి దిగివచ్చిన లోకరక్షకుడని, మన పాపములు విమోచించటానికి శిలువలో తన రక్తము కార్చాడని, ఆ రక్తముతో మనకు పాప విమోచన కలిగించి మన మరణానంతరము జీవముగల ఆత్మలను పాతాళం నుంచి తప్పించి పరలోకమందు ఉన్న తండ్రి చెంతకు చేర్చాడు. కనుక ఈయనే దేవుని కుమారుడని యేసు క్రీస్తు అనే రక్షకుడు అని ఎవరైతే ప్రభువును గుర్తించి యేసు నామములో నీటిలో మునిగి తన పాత జీవితాన్ని ఆ నీటిలో వదిలిపెట్టి నీటిలో నుండి పరిశుద్ధులుగా ఎవరైతే పైకి లేస్తారో వారి ఆత్మలు మాత్రమే వారి వారి మరణానంతరము జీవముగల దేవుని దగ్గరకు చేరతాయి అని అందరూ తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. ప్రభువైన యెహోవా చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టిలోని సమస్త జనులందరూ మనకు పాప విమోచన కలిగించడానికి ప్రభువు ఇంతటి శ్రమలు మన కొరకు అనుభవించాడు అని గుర్తించి ప్రభువునందు కృతజ్ఞత గలవారమై యేసునామమున నీటిలో ప్రభువులాగా మనమంతా బాప్తిస్మము అనే కార్యాన్ని ప్రభువునందు నెరవేర్చి ప్రభుతో పాటు పరలోకము చేరి యేసయ్య మాదిరిగా మనమంతా కూడా తండ్రికి సమాన వారసులమవుతామండి. అసలు ఆ తండ్రికి అలాగా అందరూ యేసుతో పాటు అందరూ సమానంగా వారసులై నా దగ్గరే ఉండాలని ప్రభు అయిన యెహోవా మానవులకు ఇలాగా ఆజ్ఞాపించటం జరిగింది. పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు సమస్త ప్రజల పాప విమోచన కొరకు శిలువలో అంతటి త్యాగము చేసి మానవులందరినీ తన రక్తమనే వారధి ద్వారా తనతో పాటు మనల్ని కూడా తండ్రి చెంతకు చేర్చాడు. కనుక ఆ రోజును శుభ శుక్రవారం అని, మంచి శుక్రవారం అని చెప్పుకుంటారు. అయితే మానవులు ప్రభువునందు పరలోక భాగ్యం పొందుకోవాలంటే ప్రభువునందు ఎలా జీవించాలి అనే దాన్ని పౌలు గారు 2 కొరింథీ పత్రికలో 5-6 అధ్యాయాలలో ఎన్నో శ్రేష్టమైన సంగతులను తెలియపరిచారు. పౌలు గారు తెలియపరిచిన ఆ మంచి మాటలలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. నేను వారిలో నివసిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని ప్రభువే చెప్పారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పరమ ప్రభువు అందరిలో నివసిస్తాడు, అందరికీ తండ్రి అయి ఉంటాడు. కానీ అందరిలో ప్రభువునందు జన్మించిన వారిలో మాత్రమే నివసించి వారికి మాత్రమే దేవుడై ఉంటాడు, తండ్రి అయి ఉంటాడు. అట్టి వారికి నేను తండ్రి అయి ఉంటాను, వారు నాకు కుమారులను కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తి గల ఆ పరమ ప్రభువు చెప్పుచున్నాడు. కనుక ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పరిశుద్ధతలో శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త దుర్నీతిని కల్మషము నుండి మనల్ని మనమే పవిత్రులుగా చేసుకొని ప్రభువునందు తిరిగిన వారమైతే మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారి నిమిత్తము ప్రభువు అనుకూల సమయమందు నీ మొరాలకిస్తాను, రక్షణ దినమందు మిమ్మల్ని ఆదుకుంటాను అని ప్రభువే చెప్పుచున్నాడు. కనుక ఆయన యందు రక్షణ భాగ్యం పొందుకోవటానికి ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో నేడే రక్షణ దినము అనే వాక్యము చెప్పిన రీతిగా ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నమ్మి విశ్వసించి ప్రభువునందు రక్షణ పొందుకొని ఆయనకు వారసులుగా ఉందామండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 7-16లో పౌలు గారు చెప్తూ, ప్రియులారా, మనము ఈ లోకరీత్యా ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నాము. అయినా ప్రభువుని మనం ఎరిగిన వారము గనుక
మనం ఈ భూమిపై జీవించి ఉన్నను ఈ లోకరీత్యా ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నాము కనుక మనం ప్రభుని ఎరిగిన వారమై ఉండి మనం ఈ భూమిపై జీవించిన కాలమంతా కూడా ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఆ విధంగానే మనం మరణించిన తరువాత కూడా మనం మహిమా స్వరూపులుగా ప్రభువుకు ఇష్టమైన వారిగా ఉండటానికి ఇష్టపడుచున్నాము. కాబట్టి మనము ఈ శరీరములో ఉన్నను శరీరము విడిచినను ప్రభువునికి ఇష్టలమై ఆయన వద్ద నివసించటానికే ఇష్టపడుచున్నాము, అపేక్షించుచున్నాము. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు ఉండదు కనుక ఆయన దగ్గర ఉండటానికి ఇష్టపడుచున్నాము. ఈ భూమిపై జీవించి మన మరణానంతరము మహిమగల పరిశుద్ధ ఆత్మల స్వరూపములో జీవముగల ప్రభువునందే యుగయుగములు తరతరములు నివసించుటకు మనమంతా ఇష్టపడుచున్నాము. ఎందుకంటే ఈ లోకములో మనం బ్రతికిన కాలములో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా, ఆ క్రియలు చిన్నవైనా పెద్దవైనా వాటి ఫలమును ప్రతి ఒక్కరూ పొందినట్లుగా మానవుల మరణానంతరము మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉంది. ఎవరికి తగిన తీర్పు అందరూ పొందవలసి ఉంది కనుక ప్రతి ఒక్కరూ ప్రభునందు నూతనంగా జన్మించాలి. జన్మించిన తరువాత ఈ భూమిపై నివసించిన కాలమంతా సత్ప్రవర్తన కలిగి సద్గుణాలతో జీవించాలి. అప్పుడే క్రీస్తునందు మనకు ఏ శిక్షావిధి ఉండదు. ఆనాడు ఆదాము చేసిన పాపం వలన సంభవించిన ఆ నిత్య మరణము మానవులకు తొలగించడానికి ప్రభువు పరలోక పట్టణమును వదిలి ఈ పాపిష్టి భూమిపై జన్మించి 3 కాలాలలో ఉన్న వారికి అందరి కొరకు శిలువపై ఒక్కసారే బలియాగము గావించబడవలసి వచ్చింది. మనందరి పాపాల కోసమే ప్రభు శిలువయాగము చేయాల్సి వచ్చింది. ఆ శిలువ వేసిన రోజు శుక్రవారం కనుక ఆ రోజున ప్రభువు మానవులకు వారి వారి పాపబంధకాల బానిసత్వము నుండి విడుదల చేసిన రోజు కనుక ఆ రోజును గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని అభినందించటం జరిగింది. ఆ విధంగా ఏదేని తోటలో తొలి మానవులైన ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులై ప్రవర్తించి పాపము చేసినందున మానవులకు వచ్చిన పాప శాప మరణాన్ని తప్పించి నిత్య జీవం కలిగించడానికి ప్రభువు ఆ ఘోరమైన శిలువ యాగము చేయాల్సి వచ్చిందండి. ఆ శిలువ వేసిన రోజు శుక్రవారం కనుక ఆ రోజు మానవులు శిలువలో ప్రభు చిందించిన రక్తము ద్వారా పాప శాపములనే బానిసత్వము నుండి సమస్త మానవులకు విడుదల విమోచన కలిగింది కనుక ఆ రోజును శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని దేశ ప్రజలందరూ అభినందించడం జరిగింది. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి ప్రభువుని ఎందుకు సిలువ వేయాల్సి వచ్చింది, ఆ రోజును ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు అన్న సంగతులను మనం తెలుసుకున్నామండి. ఈ జీవము గల మాటలను విన్నవారిని ఆ పరమ ప్రభువు ఆశీర్వదించి దీవించి వారికి వారి కుటుంబాలకు ఆయువు ఆరోగ్యములతో పాటు ఆశీర్వాదములు దీవెనలు వారిపై క్రొమ్మరింప చేయాలని యేసయ్య నామములో ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నానండి. మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవుడైన యేసయ్యను కీర్తిస్తూ ఒక పాట పాడుకుందామండి. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా, ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణమొంది మృతిని గెలిచి తిరిగి లేచెను. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణమొంది మృతిని గెలిచి తిరిగి లేచెను. ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను, ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను. పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను, క్రీస్తు యేసు చూపెను. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు.
శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు, శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు. తరుణమిచ్చి కరము చాపి ప్రేమతో నన్ను పిలిచెను, తరుణమిచ్చి కరము చాపి ప్రేమతో నన్ను పిలిచెను, ప్రేమతో నన్ను పిలిచెను. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించెదా. స్తుతులకు పాత్రుడు శ్రీ యేసునాథుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. స్తుతులకు పాత్రుడు శ్రీ యేసునాథుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. సమాధానకర్తయగు అధిపతి ఆయనే, సమాధానకర్తయగు అధిపతి ఆయనే. సన్నుతింతుమో ప్రభో సద్భక్తితో నిరతము, సద్భక్తితో నిరతము. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. ఈ శిలువధారి అయిన యేసు ప్రభువుని గురించి తర్వాత భాగంగా, యేసు ప్రభువు తన శిలువను భుజాన వేసుకొని గొల్గతా కొండకు నడుస్తూ ఎంత బాధపడ్డాడు, శిలువ మోయలేక మార్గములో ఎన్నిసార్లు ఆగాడు అనేది మనం ధ్యానం చేద్దామండి.